మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవరై ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. మనుషులందరూ రక్షింపడాలి. రక్షణ దేవుడు ఇచ్చారు, అది ఉచితంగా ఇచ్చారు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అంటే దేవుని గూర్చిన జ్ఞానము మనకు వస్తున్నది. ఈ లోక జ్ఞానము, ఈ లోక వివేకము మనుషులు దారి తొలగిస్తూ ఉంటుంది. దేవుని దృష్టికి ఈ లోక జ్ఞానము వేరేతనము అని రాయబడింది. అయితే ఆయన నీ కొరకు నా కొరకు త్వరగా రాబోతూ ఉన్నారు. ఎవరైతే ప్రేసోలరా వారి జీవితాన్ని దేవుని చేతిలో పెట్టుకుంటారో వారిని దేవుడు ఉన్నతమైన స్థలంలో ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకుంటారు. అందుకే రాబోతున్నాడు. ముద్ర పొందిన వారంటే క్రీస్తు నామమును ధరించిన వారు. యేసు ప్రభువు నామం ఎవరికి ఉంటుందో వారికి తెల్లని వస్త్రాలు దేవుడిస్తాడు. ఆ ముద్రల గురించి అనేక స్థలాలు ఉంది, నేను అవన్నీ వెళ్ళను. కానీ ముద్ర పొందితే తెల్లని వస్త్రాలు ధరింపజేయబడితే నీవు దేవునితో ఉండాలి. అందుకనే ప్రియులారా, మనుషుడు నీతి కొరకైన ఆకలి లేకుండా లోకమును ప్రేమించి లోకులను వాటి కొరకు పరుగులెత్తినట్లయితే ప్రియులారా, అతడు నీతి వస్త్రాన్ని పోగొట్టుకుంటాడు. లోకంలో ప్రయాసపడినంత మాత్రమున అతడు సంతోషంగా ఉండలేడు. అది దావీదు రాజుకు తెలుసు కనుక ఆయన ఆశలన్నీ ఒక్కటిగా ఉండేవి. 63వ కీర్తనలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను, మీ బలమును మీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాలయమందు చూశారా. నిజముగా దేవుని కొరకు ఆశించిన మనుషుడు దేవుని చూడాలి, దేవునితో ఉండాలి. ఆ ఆశలు మొదట నాకు ఎవరికైనా సరే దేవుని యొక్క ఋషి మనకు అర్థమైతే, దేవుని యొక్క శక్తి మనం అర్థం చేసుకుంటే మన ఆశలన్నీ అలా ఉంటాయి. ఎందుకంటే ప్రేసులగా దేవుని రెక్కలు ఆరోగ్యాన్నిస్తాయి. ఇందాక చదువుకున్నాం కదా, యెహోవా కాపరి నాకు లేమి కలగదు. ఆయన నీకు నాకు కాపరిగా ఉండేవారు. నిన్ను నా ఆస్తి ఆదరించే దేవుడు ఆయన. అయితే ఏ మనుషులు అయితే అర్థం చేసుకుంటారో ఆ మనుషుడు మహోన్నతుని దేవుని రెక్కల కింద జీవిస్తాడు. దేవుని రెక్కల కింద జీవించవాలంటే మొదటగా లోకము నుండి నువ్వు ప్రత్యేకించుకోవాలి. దేవుడు కూడా చెప్పినారు లేవి కాండములో, నేను మిమ్మలను అన్య జన్మలోంచి వేరు చేసి నా జన్మగా నేను మిమ్మల్ని చేసుకున్నాను. దేవుడు తన బిడ్డలుగా మనల్ని చేసుకున్నప్పుడు